ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనము యథావిధిగా ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను, ఆలోచింపచేసే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ భాగంగా ఈరోజు అసలు మనకు సమస్య అనేది మన వరకు రానంత వరకు అది సమస్యగానే అనిపించదు. ఎదుటివారు ఇబ్బంది పడుతున్నప్పుడు అది సమస్యగా మనం భావించం. అదే సమస్య మన వరకు వస్తే దానంత ప్రమాదకరమైంది, బాధాకరమైంది వేరేది లేదు అని అనుకొని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. మన సమస్య ఒకటి, ఇంకొకరి సమస్య ఇంకొకటి కాదు. ఇప్పుడు సొసైటీలో మనకు కావాల్సింది తప్పకుండా మన వరకు వచ్చిందా లేదా అని కాదు, సమాజంలో ఏ రకంగా ఉంది, ఏ రకమైన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, అవి మన వరకు రావద్దు, వేరే వారి వరకు వద్దు, మనం దాని మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. మనకంటూ మనకు ఒక ఆలోచన ఉండాలి అనేది ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు సొసైటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దానికి మన వంతు ఎలా మనను రక్షించుకోవడానికి కానీ, మనకు సొసైటీలో కొంత మనం చేయగలిగినంత ఎంతవరకు ఉంది అనే దాని మీద ఆలోచిస్తే, ఫస్ట్ పొల్యూషన్, విపరీతంగా పొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో పూర్తిగా ఆ పొల్యూషన్తో, పొగతో శ్వాసకోశ వ్యాధులు ఆ రకంగా ఉంది. పొగ మంచు విపరీతంగా ఉంది. అదంటే అది సీజనల్ అనుకోండి, కేర్ఫుల్గా ఉండాలి, దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అన్నారు. ఢిల్లీ అనేది మన రాజధాని, కానీ అక్కడ ఆ పొల్యూషన్ వల్ల పిల్లలకు సెలవులు కూడా ఇస్తున్నారు స్కూళ్ళకు. అంటే ఎంత సీరియస్గా ఉంది అనేది ఆలోచించాలి. అంటే అక్కడ ఉన్నది మన వరకు రాదంటారా? మనము దేన్ని పడితే దాన్ని వాడి ఇసిరి పారేస్తుంటాము. ఎక్కడంటే అక్కడ చెత్త ఉంటుంటుంది. ఏంటంటే మన ఇంటి పక్కనే ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడే తీసుకుపోయి ఇసిరి కొడుతుంటారు. దానివల్ల మీ ఇంట్లో చెత్త పోతుందేమో అప్పటికి, ప్రస్తుతానికి, కానీ ఆ చెత్త వల్ల మనకు కానీ, పక్క వాళ్ళకు కానీ, ఎక్కడైనా దోమలు కానీ, చెత్త వల్ల ఇంకేదైనా అనారోగ్యాలు కానీ, అంటే మనము తడితో ఇసిరేస్తుంటాం, దాంట్లో అది అంటే పొల్యూట్ అయ్యి దానివల్ల అంటే రియాక్షన్స్ వల్ల ఎంత అనారోగ్యాలు వస్తుంటాయి. ఇది మనం ఆలోచిస్తున్నామా? అది వేరే వారికైనా మనకైనా మన భద్రత అనేది మన అవసరం. సొసైటీలో ఒక ప్రాంతంలో మనం ఉన్నప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు చేసినప్పుడు దాన్ని మనము చెప్పడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే అది కామన్ థింగ్, అంటే అందరికీ ఉపయోగపడేటువంటి అవసరం ఉన్నటువంటి, అంటే హెల్త్కి పరమైంది కానీ, లేదు మానసికంగా ఇబ్బంది కలిగించేవి కానీ మనం ఎప్పుడు కూడా ఇంకొకరికి కలిగించకూడదు. దానివల్ల మనం కూడా దెబ్బతింటూ ఉంటాం కొన్నిసార్లు. అది మనకు ప్రాక్టికల్గా అనుభవంలో ఉంటుంది కాబట్టి ఆ పనిని ఇంకోరికి కలిగేట్టు చేయకూడదు అనేది మనం ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాల్సిన విషయం. అవి చాలా ఉన్నాయి. ఇప్పుడు బయట సొసైటీలో సెక్యూరిటీ తగ్గిపోయింది. ఫోన్లు ఉంటే ఫోన్లో సెక్యూరిటీ లేదు. రోజుకు 100 కాల్స్ వస్తుంటాయి. అవి మనం ఎమర్జెన్సీలో మనకు మన పర్సనల్గా వచ్చే కాల్స్ కావచ్చు, అఫీషియల్ కాల్స్ కావచ్చు అనుకొని సడన్గా ఎత్తామనుకోండి, దానివల్ల ఎంతో ఇబ్బంది గురవుతున్నారు. మరి ఇలా ఫోన్ కాల్ చేసి, మొన్న మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఫోన్ చేశారట. ఆ ఫోన్ చేయగానే తెలియకుండా ఎత్తాక వెంటనే వాళ్ళు బెదిరించి ఇంత అమౌంట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే నీకు థ్రెట్ అని చెప్పి, నీ ఫ్యామిలీకి థ్రెట్ అని బెదిరించి అతని ద్వారానే మనీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట. అంటే ఎంత సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. బీ కేర్ఫుల్. ఈ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ల వల్ల కూడా
ఎన్నో రకాలైనటువంటివి మనకు తెలియకుండానే మనము అంటే బిజీ లైఫ్లో ఉంటాం. ఒక్కొక్కసారి తెలియక ఎత్తుతారు. దాని మీద అవేర్నెస్ లేక కొంతమంది తెలిసి కూడా ఆ తొందరలో మనకు వచ్చిన కాలేమో అనుకొని ఎత్తి అలా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే దానివల్ల ఇబ్బందే. మనుషులు బయటికి పోయినప్పుడు సెక్యూరిటీ లేదు. ఆడపిల్లలు వెళ్తున్నారు, సెక్యూరిటీ లేదు. మగపిల్లలు వెళ్తున్నారు, సెక్యూరిటీ లేదు. ఎవరి మీద ఎవరికి ఎలాంటి కోపమున్నా దాన్ని ఎలా అయినా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతోంది మనకు సొసైటీలో? మన భద్రత ఎక్కడా అని మనకు మనమే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది అంగట్లో దొరికేది కాదు, ఇది మనం తెచ్చిపెట్టుకోవడానికి. అందరిలో మార్పు వస్తే కానీ సొసైటీలో మనకుంటూ ఒక ధైర్యంగా ఉండేది ఉండట్లేదు. అందుకని పెద్దవాళ్ళు, పెద్ద వయసు వచ్చిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఎన్ని అనాథాశ్రమాలు తయారవుతున్నాయి అంటే పెద్దవాళ్లకు సెక్యూరిటీ లేదు. ఎందుకు? వాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్లే కదా, ఈరోజు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పటి చిన్నవాళ్లే కదా రేపటి పెద్దవాళ్ళు. అది ఎవరు గుర్తిస్తున్నారు? ఈరోజు మనము బలంగా ఉన్నాము అనుకొని పెద్దవాళ్ళని అగౌరవపరుచుకుంటే, పెద్దవాళ్ళు లేకపోతే మన భవిష్యత్తులేంటి? రేపు మన చిన్నవాళ్ళు కూడా మనకు అదే శిక్ష వేస్తారు కదా అని ఎవరైనా గుర్తించుకోగలుగుతున్నామా? మన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని గుర్తిస్తే ఎలా చెప్పండి? అందుకని అవి కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. సొసైటీలో ఇది రొటేషన్, భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు ఒకరి తర్వాత ఒకరికి తగులుతూనే ఉంటాయి. తగలకపోతే మనం అదృష్టవంతులము, గాడ్స్ గిఫ్ట్ ఉన్నట్టు. అందుకని అది మనం గుర్తించుకోవాలా. ఇవేనా? ఇవి కాక ఆహార పదార్థాలు బయట ఎంత పొల్యూటెడ్గా దొరుకుతున్నాయి. అవి ఏ రకంగా ఉంటున్నాయంటే మొన్న న్యూస్లో ఏబిఎన్ ఛానల్లో కూడా చెప్పారండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కింద చాలా బాధ అనిపించింది. డిబేట్ పెట్టారు. దాంట్లో కూడా ఏంటంటే ఎంత అవేర్నెస్ అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో. అది కష్టంగా ఉండొచ్చు. ఏందబ్బా ఇలా చెప్తున్నారు, తినకూడదా? బయట తినొచ్చు, తినకూడదని ఎవ్వరూ అనరు. ఏది కూడా తప్పు అని అనట్లేదు. కానీ మన జాగ్రత్త మాత్రం తీసుకోవాల్సిన తప్పదు. తీసుకోకుండా ఉంటే గనక దాని బారిన, అనారోగ్యాల బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని మనకు అర్థమవుతోంది చూస్తూ ఉండంగా. దాంట్లో రంగులు కలుపుతున్నారట, కలర్ఫుల్గా కనపడడానికి. అది చాలా డేంజరస్ అట. ఇప్పుడు ఈ సాస్, టొమాటో సాస్లు కానీ, టొమాటో క్యూరీ రెడీమేడ్గా దొరకడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రమాదంగా ఉందట. ఆయిల్స్ అవి చాలా ప్రమాదాన్ని ఇస్తుంది, ఆరోగ్యం మీద చాలా దెబ్బ చూపిస్తోంది. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అని డిబేట్లో డాక్టర్లు, అనలిస్టులు వాళ్ళు అందరూ డిబేట్ చేస్తుంటే అవన్నీ విన్నాక నాకు కూడా ఇది నాకు విన్నది షేర్ చేయాలనిపించింది. అంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద ఈరోజు వీడియో చేద్దామనిపించింది. ఎందుకంటే అది కూడా చాలా డేంజర్గా ఉంది. సో కేర్ఫుల్గా తినేటప్పుడు ఇది మన ఒంటికి ఎంతవరకు పడుతుంది, ఇలాంటివి ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎప్పుడు గమనంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఎవరు అని నేను చెప్పను. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఎవరిదైనా ఆరోగ్యమే కదా. పిల్లలకు భవిష్యత్తు చాలా ఉంటుంది, వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు కదా, వెళ్ళకుండా అయితే ఉండం కదా. అందుకని అందరూ గుర్తించుకోవాల్సిందే. అదొకటి ఉందా? ఇంకా అదే కాకుండా బాబాలు అని చెప్పి పేరుతో అంటే ఆ రకంగా కూడా ముసుగుల్లో మనల్ని పక్కదారులు పట్టిస్తున్నారు. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అందుకే ఎవరిని నమ్మకపోయినా పర్వాలేదు, నమ్మొద్దు కూడా.
మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం ఏదైతే ఒక తెలియని శక్తిని నమ్ముతున్నామో, ధర్మాన్ని ధర్మం అనేది అంగట్లో దొరికేది కాదు. అది మన మనస్సుల్లో మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకున్నామనుకోండి, పద్ధతిగా ఉండడానికి అదే దైవత్వంగా మారుతుంది. కాబట్టి దాన్ని నమ్ముదాం. ఏవైతే మనకు హామ్ చేస్తున్నాయో అవి దూరం పెట్టడం, మనకి ఏది మంచి జరుగుతుందో ఎవరికైనా సాయపడగలిగితే సాయపడడం, లేదంటే మనల్ని మనం రక్షించుకోవడం కూడా ఈ రోజుల్లో ఒక ధర్మమే. ఎందుకంటే మోసపోయి బాధపడి మనం ఇండివిజువల్గా బాధపడి కుటుంబాలను బాధ పెట్టుకొని ఇవన్నీ జరిగే కన్నా మనము వీటికి దూరంగా ఉండి చేయగలిగిన మంచి మన వంతు చేస్తూ మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరికి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండగలుగుతాం ఇప్పటి సొసైటీల్లో. ప్లస్ ఒక్క ఇంట్లో ఒక్క మొక్కనైనా ఒక కుండీలో అయినా నాటడం అనేది అందరం అలవాటు చేసుకుంటే, ఎందుకంటే దానిలో మనకు ఎంతో తెలియని ఎనర్జీ వస్తుంది. ఆ గ్రీనరీ చూడడం వల్ల మనకు ఆహ్లాదము, ఒంటికి ఆరోగ్యము, కళ్ళకు మంచి పచ్చదనం వల్ల కళ్ళకు మంచిది, డైవర్షన్ కూడా మనకు దొరుకుతుంది. రొటీన్ లైఫ్కు కొంత మనము ఇండిపెండెంట్ హౌస్లు ఇప్పుడు తక్కువ అవుతున్నాయి, అన్నీ అపార్ట్మెంట్సే. అయినా సరే మనకంటూ ఒక మంచిని మనమే క్రియేట్ చేసుకుందాము. ప్లాస్టిక్ని దూరం చేద్దాం. ఏంటంటే ఎర్త్ గ్రహించలేక దాన్ని, అంటే దాంట్లో కలవదు భూమిలో, అప్పుడు అది కూడా పొల్యూషన్గా మారుతుంది. భూమి, గాలి పొల్యూషన్, ఎందుకంటే పొగ అన్నిటి వల్ల గాలి పొల్యూషన్ అవుతుంది. నీరు, ఏ రకమైన నీరైనా సరే మొత్తం పొల్యూట్ అవుతుంది, తెలియకుండానే జరుగుతున్నాయి. కాబట్టి సీజన్ కూడా ఇప్పుడు మంచిది కాదు. కాబట్టి అంటే మార్పు చెందే సీజన్ కాబట్టి అందరం కూడా కాచి చల్లార్చే నీళ్లు కానీ, లేదు మీకు ఏది అలవాటు ఉంటే దాన్ని మంచి వాటర్ని అది చూసుకొని వాడుకోవడం మంచిది. అంటే అందరికీ తెలియదని కాదు, మనకు తెలుస్తున్నవి ఎవరికి ఏవి మంచి తెలిస్తే వాటిని షేర్ చేసుకోగలిగితే మళ్ళా మన గమనంలో గుర్తు చేసుకున్న వాళ్ళం అవుతుంటాం. అందుకే ఈ ఆత్మావలోకనంలో మనము వీటన్నిటిని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభావాలని మనం గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేసాం. కాబట్టి వీటిల్లో ఎవరికైనా మనకు ఉపయోగపడ్డ ఉంటే మనం వాటిని కేర్ఫుల్గా వాడుకోవడానికి కానీ ఆ వర్క్ చేయడానికి కానీ మనం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.